నమ్మదగిన దేవుడు చేసిన నమ్మకమైన వాగ్దానాలు కేవలం నా జీవితంలో భౌతికంగా ఆత్మీయంగా నెరవేర్చబడ్డ మాత్రం కాకుండా అవి నా విశ్వాసాన్ని అమూల్యపరిచేవిగాను మరియు భ్రష్టత్వం నుండి కాపాడేటువంటి వాగ్దానాలుగాను మరియు దైవశక్తిని జీవమును దైవ భక్తిని నాలో నూరి పోసేవిగాను ఉన్నటువంటి ఈ గొప్ప వాగ్దానాలను బట్టి నాకు ఇచ్చిన ప్రత్యేకమైన ఈ వాగ్దానాన్ని బట్టి ఉదయమారానికి స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఈ కొద్దిన ఆరాధన నా ప్రభువును నీ ప్రియరొక యేసుక్రీస్తు ద్వారా నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అలాగే మౌనంగా మనము బల కొరకు వేచి ఉందాం. మరి 1 గంటకి మనం ముగించి భద్రమై ఉంటున్నాం గనుక సమయం లేదు గనుక మనం అలాగే మౌనంగా కొద్దిసేపు బల కొరకు వేచి ఉండగా ఈ క్రొత్త సంవత్సరం యొక్క క్రొత్త మాసం యొక్క క్రొత్త ప్రభుదినం మొదటి సంవత్సరం మొదటి మాసము మొదటి ప్రభుదినం ఈ సంవత్సరము మనకు జీవితంలో ఒక గొప్ప క్రమమును ఒక గొప్ప సిద్ధపాటును మనము కలిగి ఉండడానికి ఈ క్రొత్త సంవత్సరము ఒక మంచి ఆయుధంగా ఒక మంచి సదుపాయముగా లేక ఒక మంచి వేదికగా మన సిద్ధపాటు కొరకై మన జీవితంలో ఒక నిషిద్ధమైన క్రమాన్ని మనము కలిగి ఉండడానికి కొరకై దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వేదిక లేక సిద్ధపాటు ఈ నూతనమైన సంవత్సరం. ఈ నూతనమైన సంవత్సరంలో 139వ కీర్తన చివరి వచనాల్లో దావీదు వేడినట్లు, ప్రభువా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, సమ్మతి కలిగిన హృదయమును నాకు దయచేయము, నా యందు నీకు ఆయాస్కరమైన మార్గము ఏదైనా ఉన్నదేమో దయతో చూడుము అని దావీదు వేడినట్లుగా ఈ ఉదయకాలం మనం కూడా వేడబద్దులమైంటున్నాం. మొట్టమొదట మన వ్యక్తిగత జీవితాన్ని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకున్నప్పుడు గతించిన సంవత్సరంలో ఏ రహస్య పాపాన్నైనా నేను నా జీవితంలో మినహాయించుకుంటున్నా, కొన్ని పాపాలు కొన్ని పొరపాట్లు దేవుని బిడ్డగా ప్రభు దగ్గర సరిదిద్దుకుంటూ చక్క చేసుకుంటూ వచ్చిన నేను ఏదైనా ఒక పాపాన్ని సరి చేసుకోవడానికి మినహాయించుకుంటున్నా, ఎటువంటి చెడ్డ అలవాట్లైనా నేను నేర్చుకున్నానా, నా దేహాన్ని మలినపరుచుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎప్పుడైనా దుఃఖపరిచానా, చెడు ఆలోచనలు చెడు తలంపులకు నా మనస్సు లోబడినదా, ప్రశ్నార్థకమైన విషయాల్లో ఎక్కువ సమయాన్ని గడిపానా, ఇది నీ వ్యక్తిగత జీవితంలో పరీక్షించుకునేటువంటి ప్రశ్నలు. ఇక భక్తి జీవితానికి వస్తే అనుదినం పాటించవలసినటువంటి ప్రశాంతత సమయం, దేవుని దగ్గర గడిపేటువంటి క్వైట్ టైం ఎప్పుడైనా అశ్రద్ధ చేశానా, బైబిల్ చదవడంలో మరియు ప్రార్థన చేయడంలో అతి వేగంగా ముగించినటువంటి దినాలు నా జీవితంలో ఎక్కడైనా ఉన్నాయా? చాలా స్పీడ్గా బైబిల్ చదివేసిన దినాలు, చాలా స్పీడ్గా వాక్యాన్ని వేగంగా చదివి ముగించిన దినాలు జీవితంలో ఉన్నాయా? ఎక్కడైనా క్రమం తప్పానా? దర్శనాన్ని గురించి మర్చిపోయానా? నన్ను గూర్చి దేవుడు తప్పు మోపిన ఏ విషయాన్ని గురించి అయినా నా హృదయాన్ని సరిదిద్దుకోవడంలో కఠినపరుచుకున్నానా? ఇది నీవు మన భక్తి జీవితంలో పరీక్షించుకోవాల్సిన విషయం. ఇక కుటుంబ జీవితానికి వస్తే గతించిన సంవత్సరంలో నా జీవిత భాగస్వామి ఎడల, నా భార్య ఎడల లేక నా భర్త ఎడల అపనమ్మకంగా ఉన్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా? కుటుంబ ప్రార్థన మరియు ఇతర ఏ బాధ్యతల్లోనైనా నేను విస్మరించినట్లుగా కనబడ్డానా? నా పిల్లలతో తగినంత సమయాన్ని గడుపుటలో నేను తప్పిపోయానా? పిల్లలను నిర్లక్ష్య పెట్టానా? వారితో అధిక సమయాన్ని ఒక తండ్రిగా లేక ఒక తల్లిగా నేను గడపలేకపోయానా? పిల్లల్లో నిరాశ కలిగించానా? వారిని ఆత్మీయంగా పెంచడంలో నేను వెనకంజ వేశానా?
కుటుంబ సంబంధ విషయాల్లో ఎటువంటి సమస్యనైనా కలిగించానా? నా తల్లిదండ్రులకు అవిధేయత చూపించానా? వృద్ధులైనటువంటి అమ్మా నాన్నలను నిర్లక్ష్యపరిచానా? వారికి ఎదురు తిరిగి మాట్లాడానా? ఇక సాంఘిక జీవితానికి వస్తే, ఇరుగు పొరుగు వారి ముందు ఎప్పుడైనా ఒక దేవుని బిడ్డగా చిరునవ్వు లేకుండా, సంతోషం కనబడకుండా నేను కనబడ్డానా? నాకు చేసిన కీడుకు ప్రతిగా, నాకు చేసిన మేలుకు ప్రతిగా ఎవరికైనా కీడు చేశానా? ఇతరులకు తెలియకుండా వారి సంభాషణను నేను మెల్లగా చాటున వింటూ వచ్చానా? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అన్న విషయాలు తెలుసుకోవాలని కుతూహలపడ్డానా? నాకు సంబంధించని కార్యాల్లో నేను తలదూర్చానా? నా పొరుగువారి రక్షణ కొరకు చింతలేని వానిగా ఉంటినా? ఎవరైనా వ్యాధులు ఉన్నప్పుడు పట్టించుకోకుండా వారిని నిర్లక్ష్యంగా చూశానా? నా నాలుక కట్టు లేకుండా ఉన్నదా? నేను అబద్ధమాడుచున్నానా, లేక కొంచెముగా ఉన్నదానిని ఎక్కువగా చేసి అనేకులకు చెబుతూ ఉన్నానా? కీడును త్రవ్వి చూస్తున్నానా, సాకులు చెబుతున్నానా? ఇక నేను దేవుడు నాకు ఇచ్చినటువంటి నా కుటుంబ పోషణకై నాకు ఇచ్చిన పని, ఉద్యోగం, అది పొలంలో కానీ, బ్యాంకులో కానీ, స్కూల్లో కానీ, ఎక్కడైనా గతించిన సంవత్సరాల్లో ఎప్పుడైనా నా పనిలో క్రమం లేని దానిగా ఎంతో నిర్లక్ష్యంగా ఉంటినా? నా పై వారిని అగౌరవపరిచానా, లేక పరోక్షమందు వారిని దూషిస్తూ వచ్చానా? నా జత పని వారిని, నాతో కలిసి పనిచేసేవారిని అలక్ష్యం చేశానా? వారిని దూషించానా? నా క్రింద పనిచేయ వారందరినీ వారి దుర్వినియోగపరిచానా? నేను చేసే పరిస్థలంలో, లేక నేను చేసే కర్మాగారంలో నేను ఏదైనా దొంగిలించానా? చిన్న పెన్ను, పేపరు, ఎటువంటి చిన్న చిన్న వస్తువులైనా, ఒక కాగితమునైనా నేను పనిచేసే స్థలములో నుండి దొంగిలించానా? నాకు కష్టమైన పని అప్పగించబడినప్పుడు సనుగు కొంటినా? ఒక క్రైస్తవునిగా, ఒక విశ్వాసిగా మంచి మాదిరిని కనపరచకుండా తప్పిపోతినా? ఇతర సిబ్బంది మీద నేను అసూయపడుతున్నా? ధనాపేక్ష లేక వస్తు సంబంధమైన దురాశలు నాలో ఉన్నవా? నా పనిలో నిజాయితీ కలిగిన వానిగా నేను నా పనిని నిర్వహించాను. దేశానికి సంబంధించిన విషయంలో వాక్యంలో సెలవు ఇవ్వబడినట్లు జాతీయ నాయకులను గురించి నా ప్రార్థన చేయడంలో మర్చిపోయాను. ప్రయాణములలో మరియు సాంఘిక ఏర్పాట్లలో ఇతరుల హక్కులను అమర్యాదపరుచుంటున్నా? పన్నులు చెల్లించడంలో, కరెంటు బిల్లు కట్టడంలో మరియు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విధానాలలో ప్రభుత్వాన్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు కలిగి ఉన్నానా? డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే డ్రైవింగ్ చేశానా? ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసువుల విషయంలో అశ్రద్ధ చూపించానా? ఇక దేవుని సంఘాన్ని గురించినటువంటి పరీక్షలో నేను సంఘమును, క్రీస్తు యేసు స్వరక్తమిచ్చుకున్నటువంటి సంఘమును అశ్రద్ధ చేశానా? ఎటువంటి ఆత్మీయ ఆలోచననైనా నేను త్రోసిపుచ్చానా? నా తోటి విశ్వాసులు ఎవరి మీదనైనా పగ లేక అసూయ నాలో ప్రవేశించిందా? సమాధాన పడవలసిన వారితో సమాధాన పడుటలో నేను తప్పిపోయానా? ఏ దైవ సేవకుని కొరకైనా ప్రార్థించుటకు బదులుగా వారి విషయంలో మోటుగా విమర్శించానా? నా సంఘ కాపరి లేక ఇతర సేవకులను ఎవరినైనా అమర్యాదగా వారి ఎడల ప్రవర్తించానా? నీకంటే నేనే మెరుగు అనే భావాన్ని ఎప్పుడైనా వ్యక్తపరిచానా? నేను వేషధారణ కలిగిన వ్యక్తినా? సంఘానికి సంబంధించిన విషయంలో పరీక్షించుకున్న బద్దులమై ఉంటున్నాం. ఇక దేవుని పరిచయ విషయంలో సువార్త పనికి వెలుటకు సోమరితనము కనపరిచానా? దేవునికి ఇచ్చుటలో పిస్తనారిగా ఉంటినా? నశించు వారి కొరకు క్రమంగా ప్రార్థించుటలో నేను తప్పిపోతున్నా? ఏ మిషన్ విషయంలోనైనా నేను చేసిన సమర్పణ యందు, నేను చేసిన మొక్కుబడి యందు
నేను చేసిన వాగ్దానమందు తప్పిపోతినా, బీదలకు సహాయం చేయ విషయంలో, శ్రమనొందుచున్న వారిని ఆదుకునే విషయంలో నేను అశ్రద్ధ చేశానా? విద్యార్థులు, చదువుకునే పిల్లలు పరీక్షలు సమీపించినప్పుడు కష్టపడి చదవకుండా పరీక్ష సమయాల్లో చూచి వ్రాయడానికి మరో విధమైన తప్పు మార్గాల్ని ఒక విద్యార్థిగా నేను అనుసరించుంటున్నా? నాకు బోధించే ఉపాధ్యాయుల ఎడల అగౌరవంగా ప్రవర్తించుచుంటున్నా? నేను అబద్ధాలకు అలవాటు పడ్డానా? లేక ఉన్న వాస్తవాల్ని త్రిప్పివేయుచుంటున్నా? నా క్రింద వారి ఎడల మోటుగా ప్రవర్తించుచుంటున్నా? ఉదయకాలమే లేవని సోమరి తనము కలిగిన వాడనా? నా తల్లిదండ్రులు నా చదువు కొరకే ఖర్చు పెట్టేటువంటి ధనాన్ని దుర్వినియోగంగా పరుచుచుంటున్నా? ఏ విద్యా సంస్థల యొక్క ఆస్తినైనా నష్టపరిచానా? నా స్నేహితులను సంతోషపరచాలని నా మనస్సాక్షికి విరోధమైన పనులు చేశానా? నేను చెడ్డ సాహిత్యాన్ని, చెడ్డ పుస్తకాలను, చెడ్డ దృశ్యాలను మొబైల్లో చూచుచుంటున్నా, చదువుచుంటున్నా? ఇక భర్తలు, భార్యలకు పరీక్షించుకునవలసిన సమయంలో నా ప్రవర్తన యందు, నా వస్త్రధారణ యందు, తలకట్టునందును పురుషుని వలె కనబడడానికి లేక స్త్రీ వలె కనబడడానికి నేను ఆశించాను. ఇల్లు చూచుకొనులో ఇంటి బాధ్యతలను అశ్రద్ధ చేశానా? నా భర్త నాయకత్వాన్ని సంతోషంగా అంగీకరించడంలో తప్పిపోయానా? నేను భర్తను బాధపెట్టు వ్యక్తినా? నేను కొండెములు చెప్పుచు మరియు ఇతరుల రహస్యాలను వెల్లడి చేయుచుంటున్నా? దేవుడు అనుగ్రహించే వాటి విషయమై అసత్యంగా ఉంటున్నా? నా భార్యను ప్రేమించేవాడినేనా? నా భార్య యొక్క అవసరతలు అక్కరలు చూచి వారిని ప్రేమించే వారిలో నేను ఒకడినా? వ్యక్తిగత, కుటుంబ, సాంఘిక, రాజకీయ, ఉద్యోగ స్థలం, ఒక విద్యార్థిగా, ఒక భార్యగా, ఒక భర్తగా మన బాధ్యతలు, మన నడవడిక, మన ప్రవర్తన 2024 సంవత్సరం అంతా కూడా ఎలా గడిచిపోయింది? చెప్పబడినటువంటి ఈ కొన్ని మాటలలో ఎక్కడైనా నీ మనస్సాక్షి నీకు నేరారోపణ కలిగిస్తూ నిన్ను దోషిగా నిలబడుతుంటే ప్రభువా క్షమించుము. ఈ నూతన సంవత్సరం యొక్క, నూతన మాసం యొక్క, నూతన ప్రభుదినములో ఒక నూతనమైన క్రమాన్ని, నూతనమైనటువంటి పరిశుద్ధతను, నూతనమైనటువంటి తీర్మానాన్ని కలిగి నిన్ను సేవించడానికి నాకు, నా కుటుంబానికి నీవు కృప దయచేయమని పశ్చాత్తాపంతో ప్రభు సందడి ఒప్పుకుంటూ ప్రార్థనలో వేచి ఉండగా ప్రభు వలలో మనం పాలు పంపులు పొందుదాం. అలాగే ఒక నిమిషం మౌనంగా ప్రార్థనలో వేచి ఉందాం.